కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులకు మనందరికీ స్వాగతం అండి. హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో నేను మరొక మనీ సేవింగ్ ఛాలెంజింగ్ని కంప్లీట్ చేసేసి ఒక చిన్న ట్రిప్కి అయితే వెళ్ళామండి, వదిన మేమును. అది ఎక్కడికి, అలానే ఆ ట్రిప్కి ఎంత బడ్జెట్ అయ్యింది ఏంటి అనేది ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తానండి. అలానే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దానివల్ల నోటిఫికేషన్ రూపంలో నేను చేసిన ప్రతి వీడియో మీ ముందైతే ఉంటుంది. వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలానే మీ సజెషన్స్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక అయితే ఆలస్యం కాకుండా మనం అయితే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. నేను 200 రూపాయలు మనీ సేవింగ్ ఛాలెంజింగ్ అనేది ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టానండి. అది కంప్లీట్ అయిపోయింది. కరెక్ట్గా 1 ఇయర్ క్రితం 200 రూపాయలతో మనీ సేవింగ్ ఛాలెంజింగ్ అయితే స్టార్ట్ చేశాను. అది వచ్చి 14,400 అయితే అయ్యింది 1 ఇయర్కి. ఇంకొక 600 వేసి 15,000 అయితే జాగ్రత్త పెట్టామండి ట్రిప్ కోసం అని చెప్పేసి. నాతో పాటు మా వదిన కూడా సేవ్ చేసింది. అది కూడా 200 రూపాయలు మనీ సేవింగ్ ఛాలెంజింగ్ ఏనండి. తను కూడా ట్రిప్ కనే సేవ్ చేసింది. సంవత్సరానికి ఒక ట్రిప్పు కొద్దో గొప్ప అంటే 1 గ్రామ్ కావచ్చు, 2 గ్రాములు కావచ్చు బంగారం, అలానే చిన్న చిన్నగా ఏమైనా అప్పులు ఉంటే అవి తీర్చుకోవటానికి, అలానే పండగలకి పబ్బాలకి, ఇంకా ఇప్పుడు వేసవకాలం వచ్చిందంటే పప్పులు ఉప్పులు నెల సామాను వేసుకోవడానికి, అలానే మన ఫ్యూచర్ ప్లానింగ్ కోసం కొంత అమౌంట్ దాచుకోవడం అనేది, అంటే పోస్ట్ ఆఫీస్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ పెట్టుబడి పెట్టడం లాంటిది అనమాట. ఇలా 1 ఇయర్కి సరిపడగా మేమైతే ఏ విధంగా ప్లాన్ చేసుకుంటున్నాము అనేది ఆల్రెడీ వీడియోస్లో షేర్ చేస్తున్నాను కదా. మాకు వచ్చేది 30,000 నెలకి అయినా సరే ప్రతిదీ కూడా ఒక చిన్న ప్లానింగ్ అయితే వేసుకుని మనీ అయితే సేవ్ చేసుకుంటూ ఉంటామండి. నేనే కాదు, నాతో పాటు మా వదిన, అలానే నాకు తెలిసినటువంటి 2 ఫ్రెండ్స్ కూడా ఈ విధంగానే మనీని సేవ్ చేస్తూ ఉంటాము. మేము సేవ్ చేసినటువంటి ట్రిప్ కోసం సేవ్ చేసినటువంటి మనీతో మేము ఇదివరకే అంటే మరీ పెద్ద పెద్ద ట్రిప్స్కి వెళ్ళలేకపోవచ్చండి. చిన్న చిన్నవి అంటే టెంపుల్స్, తమిళనాడు గుళ్ళు, లేదంటే ఇటు కొడైకెనాల్ కానీ, ఇటు మున్నార్ కానీ, ఇట్లా చిన్న చిన్న ట్రిప్స్కి అయితే మేమైతే వెళ్ళొచ్చామండి ఆల్రెడీ. ఇప్పుడైతే మేము పళనికి వెళ్ళామండి. అంటే అది కూడా ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాము, కానీ కుదరట్లేదు. ఈసారి అయితే కుదిరిందనే చెప్పచ్చు. నాకే కాదండి, మా వదినకు కూడా బాగానే కుదిరింది. మా ఫ్రెండ్స్ ఎవరు రానన్నారు. నేను, మా వదిన మా ఫ్యామిలీ మొత్తం 7 కలిపి అయితే వెళ్ళామండి. మేమైతే కార్లోనే వెళ్ళాము. మేము నెల్లూరు నుంచి పళనికి కార్లోనే వెళ్ళామండి. మొత్తం 661 కిలోమీటర్లు అయితే చూపించిందండి గూగుల్ అయితే 11 గంటల 40 నిమిషాలు అయితే చూపించింది నెల్లూరు నుండి పళనికి. కానీ ఇంచుమించు ఒక 12 గంటలు 13 గంటలు పట్టిందనే చెప్పచ్చు. అలానే మేము డ్రైవింగ్ కూడా ఎవరిని పెట్టుకోలేదండి. మా వారు అన్నయ్య డ్రైవింగ్ చేసేసారు. ఎప్పుడూ డబ్బులు పొదుపు చేయడమే కాదండి, అప్పుడప్పుడు ఖర్చు పెట్టాలి అనేది కూడా నా అభిప్రాయమే. అంటే అతిగా కాదు, మన అవసరాలకు తగ్గట్టు మనం అయితే ఖర్చు పెట్టాల్సిందే. ఈ ట్రిప్స్ అనేవి కూడా మనకి చిన్న చిన్న సంతోషాలని, అలానే చాలా జ్ఞాపకాలని అందిస్తుంది మనకి. వీటికి కూడా మన సంవత్సరానికి ఒకసారి మంచిగా ప్లాన్ చేసుకుంటే మనం చక్కగా అప్పు చేయకుండా మనం అయితే మంచిగా ప్లాన్ చేసుకుని వెళ్ళి రావచ్చండి. అమ్మమ్మ యాత్ర బస్సులు ఉంటాయి కదా, అందులో వెళ్ళేది. అంటే అందులో ఇన్ని ప్లేసెస్ అని చెప్పేసి ఉంటాయండి. 5 ప్లేస్లని, 7 ప్లేస్లని, 9 ప్లేస్లని ఇలాగా. అమ్మమ్మకి 7,000 8,000 ఛార్జ్ చేసేవారు 1 వీక్ ప్రయాణం అండి అది. కాకపోతే అదేమంటే అందరితో పాటు కలిసి వెళ్ళడం చాలా బాగుండేదని చెప్పేది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని గుళ్ళకి దర్శనాలు అయితే అయ్యేవి కాదంటండి. ఉదాహరణకి
అరుణాచలమే చూడండి. గిరి అంతా కంప్లీట్ అయ్యేసరికి బస్సుకి టైం అయిపోతుంది, ఇంకొక రోజు మళ్ళీ వేస్ట్ అయిపోద్ది, మేము ఆగలేము అని చెప్పేసేసి దర్శనం కాకుండానే తీసుకొచ్చేసారంట. అలానే మీనాక్షి అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళేసరికి సాయంత్రం 7 అయ్యిందంటండి. అక్కడ రద్దీ వల్ల వాళ్ళకి దర్శనం కాకపోతే ఇంకా మా వల్ల అవ్వదు, మేము ఉండము, మళ్ళీ ఇంకొక రోజు వీళ్ళందరికీ కూడా మేము మనీ అయితే పే చేయాలి, అందుకని చెప్పేసి అది కూడా అవ్వకుండా తీసుకొచ్చేసారంట. అందుకని ఎప్పుడు వెళ్ళినా 2-3 ఫ్యామిలీస్ కలిపి వెళ్ళండి, మీకు మనీ పరంగాను మనీ తగ్గుతుంది, తర్వాత అన్ని దర్శనాలు కూడా చక్కగా చూసి వచ్చినట్టు ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉండేది. మేమైతే నెల్లూరులో తెల్లవారుజామున 4 గంటలకు బయలుదేరామండి. ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 8 అయిపోయింది. అంటే మధ్య మధ్యలో ఆగుతూ వచ్చామండి, దానివల్ల ఇంకో 4 గంటలు ఎక్కువ పట్టిందని చెప్పచ్చు. మాకైతే డీజిల్కి రాను పోను 7,800 అయినట్టుంది. ఇది పళని నైట్ పూట వ్యూ అండి, చాలా బాగుంది. టెంపులే కాకుండా ఇక్కడ చుట్టుపక్కన ఇంకొక 5 ప్లేసులు అయితే ఉన్నాయంటండి చూడాల్సినవి. అసలు మాకు పళని రావటానికి ఎంత బడ్జెట్ అయ్యింది, అక్కడ ఖర్చు పెట్టడానికి ఎంత అయ్యింది అనేది ఒకసారి మీ అందరితో షేర్ చేస్తానండి. ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే యూజ్ అవుతుంది అనేది నా అభిప్రాయము. కార్లో కాకుండా ఏ ట్రైన్కో బస్కో అయితే ఇంకా కొంచెం తక్కువ అవుద్దేమో అనేది నా అభిప్రాయం అండి. కాకపోతే మా వదిన పిల్లలతో అవ్వదు అని చెప్పేసి మొత్తం అంటే లగేజ్ పిల్లల్ని తీసుకుని ట్రైన్లు బస్సులంట మనం తిరగలేము అని చెప్పేసి కార్ మీద అయితే పెట్టిందండి వదిన ప్రయాణం. సరే కదా అనేసి ఇంక అందరం కూడా కార్ మీద బయలుదేరాము. మాకు పళని నుంచి నెల్లూరు నుంచి మళ్ళీ తిరిగి రిటర్న్ పళనికి రావటానికి డీజిల్కి 7,800 అయితే అయ్యింది. తర్వాత అక్కడ రూమ్కి వచ్చి 1600 అయితే అయ్యిందండి. అంటే మేము ఫ్రైడే నైట్కి అయితే వెళ్ళాము. ఫ్రైడే నైట్ నుంచి సండే మధ్యాహ్నం 4 వరకు 1600 అయితే అయ్యింది. అలానే కొండ మీదకి వెళ్ళడానికి వెహికల్స్ ఏమి ఎలా ఉండవండి, అయితే నడిచి వెళ్ళాలి, లేదా వించ్ ట్రైన్ ఉంది, లేదా రోప్వే ఉంది. ఇవి 2 మార్గాలండి నడిచి కానీ వెళ్ళలేకపోతే. మేము ఫ్రైడే సాయంత్రానికి వెళ్ళాం కాబట్టి సాటర్డే మార్నింగ్ దర్శనం చేసుకోవచ్చు అనేసి సాటర్డే మార్నింగ్ అయితే వెళ్ళాము. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉండింది. ఇక్కడ ఎక్కువగా శని ఆదివారాల్లోనే క్రౌడ్ ఎక్కువగా ఉంటుందట. ఎవరైనా ప్లాన్ చేసుకునేటట్టయితే శని ఆదివారాల్లో ఇక్కడికి రాకపోవడమే మంచిదండి. మిగిలిన రోజులతో పోలిస్తే ఆ 2 రోజులు కూడా రూమ్ దొరకడం కష్టంగా ఉంటుంది, పైగా రేటు కూడా అధికంగా ఉంటుందండి. వించు ట్రైన్కి అయితే ఒక్కళ్ళకి 25 రూపాయలు, రోప్వే అయితే ఒక్కళ్ళకి 50 రూపాయలు అండి. ఆటోకి 100 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు గ్రూప్ కండి, ఇది అంటే మా 7గురికి. అలానే ఆదివారం మేమైతే రెస్టారెంట్లో ఫుడ్ తిన్నాము, దానికి 1575 రూపాయలు అయితే అయ్యింది. అది కూడా దిండుగలలో తిన్నామండి, తలపట్టే బిర్యానీ అని, చాలా బాగుంది. అలానే దర్శనానికి ఫ్రీ దర్శనం ఉంది, 50 రూపాయల దర్శనం ఉంది, 100 రూపాయల దర్శనం ఉంది, 200 రూపాయల దర్శనం కూడా ఉంది. మేము వెళ్ళేసరికి చాలా క్రౌడ్ ఉన్నారు. ఫ్రీ దర్శనం అయితే అసలు చాలా టైం పట్టేటట్టు ఉంది అని చెప్పేసి మేము 100 రూపీస్ దర్శనం చేసుకున్నామండి. మొత్తం మాకు అన్నిటికీ కలిపి 13,750 రూపాయలు అయితే అయ్యిందండి. దర్శనం టికెట్లే కాదు, ఈ వించ్ ట్రైన్ టికెట్టే కాదు, రోప్వే టికెట్టే కాదు, ఆటో ఛార్జెసే కాదు, అక్కడ ఫుడ్డే కాదు, మొత్తం అన్నిటికీ కూడా మాకు వచ్చి 13,750 రూపాయలు అయితే అయ్యింది, 7గురికి కలిపండి. ఇక్కడ చుట్టుపక్కల చిన్న చిన్న డ్యామ్స్, వాటర్ ఫాల్స్ ఉన్నాయండి. కాకపోతే మేము వచ్చింది వేసవికాలం కాబట్టి అక్కడ అవేమీ లేవు, అంటే వాటర్ ఫాల్స్లో వాటర్ కట్ట ఏమీ పెద్దగా లేవండి. అలానే నేను ఈ బ్యాగ్ అయితే వెనకాల కార్ డిక్కీలో పెట్టేశాను. ఇది స్కూల్ బ్యాగ్, ఇందులో వంటకు సంబంధించినటువంటివన్నీ కూడా కార్ డిక్కీలో అయితే పెట్టేశానండి. ఇక్కడ బయట మనం ఫుడ్ కొనుక్కోవాలంటే ఫుడ్కే ప్రత్యేకించి 7గురికి ఒక్క రోజుకే అంటే ఒక్క పూటకే 1575 రూపాయలు అయ్యిందంటే ఇంకా 7గురికి 3 రోజులకి ఎంత అవుతుందో అనేది చెప్పనవసరం లేదు. మా వాళ్ళు తిట్టుకున్నారండి ఫస్ట్, ఎందుకు ఇవన్నీ మోసుకొని వస్తావు, అక్కడ దొరకదా ఏంటి, అక్కడ తినలేమా అని చెప్పేసి. నేనైతే అంటే వంటకు సంబంధించినటువంటివి అంటే చిన్న స్టవ్, తర్వాత కరెంట్ కుక్కరు ఇలాంటివన్నీ పెట్టానండి. ఇదిగో ఆయిల్,
తర్వాత వంటకు సంబంధించినటువంటి ఉప్పులు, కారాలు, పప్పులు ఇవి. అలానే చిన్న మామిడికాయలు, అలానే ఉల్లిపాయలు, కీరాలు, నిమ్మకాయలు అన్నీ కూడా పట్టుకుని వెళ్ళాను. మనం మామిడికాయలు బయట తీసుకుందాం అనుకుని జస్ట్ సరదాగా ఒక రేట్ అడిగితే కాయ వచ్చి 50 రూపాయలంటండి. ముక్కలు కట్ చేసి ఉప్పు కారం వేసి ఇచ్చినందుకు 50 రూపాయలంట. ఓ అమ్మో అనిపించింది. బాగానే తీసుకొచ్చాను నేను అనుకున్నాను. ఇంక ఇవేమో పచ్చళ్ళండి. కవర్లో ప్యాక్ చేసుకుని వచ్చేసాను. ఇంక ఇవేమో వంటకు సంబంధించినటువంటి సామాన్లు చిన్న చిన్న కవర్లో పెట్టేసి మళ్ళీ దాన్ని ఒక పెద్ద కవర్లో అయితే పెట్టేశానండి. అలానే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా అనేసి పిల్లలకి గ్లూకోజ్ పంచదార కూడా పెట్టాను. నిమ్మకాయ వాటర్ అది ఇస్తూ ఉందాము అని చెప్పేసి. ఒక పెరుగు ప్యాకెట్ అయితే కొనుక్కునే వాళ్ళమండి. అలానే 2 రోజులు కూడా ఒకరోజు బంగాళదుంపలు తెచ్చుకున్నాము 15 రూపాయలు పెట్టి. అలానే ఒకరోజు నేను ఆల్రెడీ మిల్ మేకర్ పట్టుకొని వెళ్ళాను ఇక్కడ నుంచి ఓ ప్యాకెట్. అది వండుకొని తినేసాము. ఒక పూట మాత్రం మేము బయట తిన్నందుకే 1575 రూపాయలు అయితే అయ్యింది బిల్లు, హోటల్ బిల్లు. పైగా అన్ని చోట్ల ఫుడ్డు పిల్లలకి పడదు కదండి. అందుకని అన్నీ కూడా మ్యాక్సిమం ఇంట్లో నుంచే తీసుకుని అయితే వెళ్ళాను. ఫ్రూట్స్ కూడా చాలా కాస్ట్ ఉందండి అక్కడ. మనము ఏదైనా చిన్నది కొనాలన్నా కూడా చాలా రేట్ అయితే చెప్తా ఉన్నారు. ఒక టీ తాగటానికే 25 రూపాయలు ఎంతో చెప్పారండి. ఒక టీ, చిన్న టీ. దానికన్నా ఒక ప్యాకెట్ తీసుకుని మేమైతే టీ పెట్టేసుకునే వాళ్ళము. పిల్లలకి పాలు కూడా కలిపి ఇవ్వడానికి ఉంటుందని చెప్పేసి ఒక ప్యాకెట్ అయితే తీసుకుని టీ పెట్టేసుకునే వాళ్ళమండి. అంటే అందరినీ ఇలానే ప్రయాణం అయితే చేయమని చెప్పట్లేదు. మేమైతే బడ్జెట్లో హ్యాపీగా, హెల్తీగా ప్రయాణం చేసాము అనేసి చిన్న ఐడియా మీ అందరితో షేర్ చేస్తున్నానండి. ఇక పళని కొండ మీదకొస్తే వ్యూస్ అయితే చాలా అద్భుతంగా చాలా బాగున్నాయండి. మా వదినకి నాకు కలిపి మొత్తం మీద 13,750 రూపాయలు అయిందని చెప్పాను కదండి. ఇంకా 15,000కి అంటే ఇంకా 1,250 రూపాయలు ఉంటే వాటితో మేము అంటే ఇంట్లోకి సంబంధించినటువంటి అంటే మనం ఇలా వచ్చాం కాబట్టి ప్రసాదాలు అవి కొంటూ ఉంటాం కదా అవి. అలానే అక్కడ పిల్లలు చిన్న చిన్న బొమ్మలు అవి కొనుక్కుంటాము అనేసి అంటారు కదా వాటికి అన్నిటికీ కలిపి ఒక 15,000 అయితే మాకైతే ఈ టూర్ నిమిత్తం ఖర్చు అయ్యిందండి. మా వదిన 15,000, నేను ఒక 15,000 మనీ సేవింగ్ అయితే చేశాం కదండి. అందులో 15,000 మాత్రమే మాకు ఖర్చు అయ్యింది. ఇంకొక 15,000 ఉంది. దాన్ని ఇద్దరం తీసేసుకున్నాము. చెరొక 7,500 తీసుకున్నామండి. దాన్ని అయితే పక్కన పెట్టి ఉంచాము. అంటే మళ్ళీ వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా అప్పటికి ఏదో ఒక గ్రామైన గోల్డ్ వస్తుందేమో అని చెప్పేసి ఒక చిన్న ఆశ అండి. ఒక్క ఫ్యామిలీ కాకుండా ఇలా 2, 3 ఫ్యామిలీస్ కలిపి ఒక చిన్న అంటే కారు కానీ లేదా ఒక చిన్న వ్యాన్ కానీ పెట్టుకుని మనం ప్రయాణం చేస్తే అన్నీ చూసినట్లు ఉంటుంది. మనకి మనీ పరంగా కూడా అన్నీ కూడా షేర్ చేసుకోవాలి కాబట్టి కొంచెం కలిసి వస్తుంది అనేది నా అభిప్రాయం మాత్రమేనండి. నిజానికి బస్సులో కానీ వెళ్తే ఈ లగేజీలతో అలాగే పిల్లలతో అసలు వీలవ్వదండి అన్నీ చూడటానికి. పైగా అక్కడ ట్యాక్సీ రేట్లు కానీ ఆటో ఛార్జెస్ కానీ చాలా ఎక్కువగా చెప్తూ ఉన్నారు. అలానే మాతో పాటు హైదరాబాద్ నుంచి అంటే మా రూమ్ పక్కన వాళ్ళండి దర్శనానికి వచ్చారు. వాళ్ళు ట్రైన్కి వచ్చారంటండి. దిండుగల వరకును ఎక్కడి వరకునో ట్రైన్కి వచ్చి మళ్ళీ అక్కడ నుంచి బస్కి అయితే వచ్చారంట. లోకల్గా ట్యాక్సీ తీసుకుని అన్నీ చూడటానికి. అలానే వాళ్ళు ముందు రూమ్ బుక్ చేసుకోలేదండి. వాళ్ళ రూమ్కి 14,000 అయ్యిందంట. వాళ్ళు వచ్చింది నలుగురు, ఒక ఫ్యామిలీ అంటే వైఫ్, హస్బెండ్, 2 పిల్లలు. వాళ్ళకి జనరల్గా అడిగామండి మీకు అసలు ఎంత ఖర్చు అయింది ఏంటి అనేది. వాళ్ళకి రూమ్కే 14,000 అయ్యిందంటండి. అంటే ముందు బుక్ చేసుకోలేదంట. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం ఎక్కువ కాస్ట్ అయితే తీసుకున్నారు అని చెప్పేసి అన్నారండి. ట్యాక్సీకి 2,000 తీసుకున్నాడంటండి. ఫుడ్కి ప్రత్యేకించి వాళ్ళకి 6,500 అయ్యిందంట 3 రోజులకి. అది కూడా వాళ్ళు తక్కువ తీసుకుంటారంటండి. మొత్తం మీద ఆ ఫ్యామిలీకి 30,000 అయితే అయ్యిందంటండి. రాను పోను ఖర్చులు అలానే ట్యాక్సీకి అంటే చూడవలసిన ప్రదేశాలని ట్యాక్సీలో చూడడం, అక్కడ ఫుడ్కి, హోటల్ రూమ్కి అన్నిటికి కలిపి
మొత్తం మీద ఏమాత్రం తక్కువలో తక్కువ 30,000 అయితే అయ్యిందంటండి. అప్పుడు అనిపించిందండి ఇలాగా మనకి సొంత వెహికల్ ఉంటే ఇంకా తగ్గుతుంది. లేదు మనకి తెలిసిన వాళ్ళు టాక్సీలు అవి ఉంటే మనకి ఇంకొంచెం అమౌంట్ అంటే 2, 3 ఫ్యామిలీస్ మీద వస్తే మనకి ట్రిప్ ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. మనీ పరంగా కూడా మనకి అంత ఎక్కువగా అనిపించదు అనేది నా అభిప్రాయం అండి. మరైతే ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరైతే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.